don't ever slow up, no I don't take shit. I got no love for the fake. ఏంది అట్లా చూస్తుండు? అన్నాడు ఆడదాన్ని చూడనట్టే చూస్తుండు. ఏం శశికళక్క ఎప్పుడు వచ్చినావు? నేనా తమ్మి, నిన్ననే వచ్చిన. అంతా బాగేనా అక్క? మరి అంత బాగే తమ్ముడు. ఒక చాయ్ పత్తా కూడా బిస్కెట్ ప్యాకెట్. సరే అక్క. ఏం మలేషానా ఏదో లేదు ఇటు వచ్చినావు ఏదో ఇయ్యాలో? అందరు దుకాణంలోకి ఎందుకు వస్తారా బాక్కడ? కొత్తగా అడుగుతున్నావు? అటు జరిగి మాట్లాడు. ఏమో మీదికి వస్తున్నావు. సారీ, ఎక్స్క్యూస్ మీ. మలేషానా నీకేం కావాలో చెప్పరా, అదే మరి ముందుగా నీకు ఇస్తా గానీ. అరే బక్కడా, ఎండ పోతే ముఖమంతా నల్లగా అవుతుందిరా. తెల్లగానికి ఏమైనా ఉన్నాయరా నీ దుకాణంలో? ఎందుకు లేదు, ఇగో ఇది ఉన్నది, నీ ముఖానికి వాడుకో. కోతికి వెనక ఎర్రగా ఎట్లుంటుందో నీ ముఖం సుతా అట్లే ఎర్రగా అవుతుంది. నీకు బగ్గ పలిసిందిరా బక్కడా, నీ దుకాణంలోకి వచ్చడే తప్పయింది. తెల్లగానికి నన్ను అడితే నేనేమో డాక్టర్ రా, పోయి డాక్టర్ అడుపో. నువ్వెందుకు కానీ ఫస్ట్ నీకేం కావాలో చెప్పే, నేను ఇచ్చి పంపిస్తా. అరే బక్కడా, నీతో నాకు లొల్లేందుకు కానీ ఒక ఫేర్ లవ్లో అయితే నాకు. ఇగో మలేషానా 10 రూపాయలు తర్వాత తీసుకో, చిల్లర లేవు. చిల్లర లేకుంటేందిరా, నేను ఒక పిప్పర్మెంట్లు ఇయ్యి, ఇంటి దాకా సపరించుకుంటూ పోతుంది. ఏంది కథ? ఏమో పిప్పర్మెంట్ అంటున్నావు, నీ పిప్పర్మెంట్ నాకెందుకు? అగో ఇంకా బిస్కెట్లు తినంగా లేదు కానీ పిప్పర్మెంట్లకే వచ్చిందా? నా ఇష్టం, నేను ఏమన్నా తింటా, నీకెందుకు? నీ పిప్పర్మెంట్ నువ్వే సప్పరించుకుంటావు. ఓ కోపం ముక్కు మీద ఉన్నది. ఇక తమ్ముడు, నాకు చాయ్ పత్తా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నేను పోతా. నేను వచ్చి ఛాన్స్ సేపు అవుతుంది. సరే అక్క. ఎవరు బక్కడా, ఆమె కొత్తగా ఆడుతుంది మన ఊళ్ళో. గా లక్ష్మమ్మల అక్క బిడ్డ అట్నే చాలా రోజులకు వచ్చింది, 4 రోజులు ఉండిపోతుందట. మెడల పుస్తల కాడ అయితే లేదు, నా లెక్కన పెళ్లిగా రాట్టున్నది ఆమెకు. పేరు మాత్రం భలే ఉన్నది, శశి కళ. అబ్బా, ముఖంలోనే కళ ఉన్నది. అబ్బా, తెల్లారింది కదా. అబ్బా, నిన్న ఆమెను చూసిన కాంచేరి పానం అంతా ఆగం అవుతుంది. రాత్రి సుతా నిద్ర సుత చక్కగా పట్టలే. మొహంగా అడుక్కుంటే ఇప్పుడు నిన్న తెచ్చుకున్న ఫెరన్ లవ్లీ ఉన్నది కదా, బగ్గ రుద్దుకుంటా మంచిగా తయారై పోతా. అగో నన్నే చూసుకుంటూ పోతుంది అందరూ. ఒంటరి దొరికేది ఇప్పుడు మాట్లాడియారు. ఇప్పుడు ఎవరు వస్తారుగా, ఎవరు వస్తున్నారు? శశికళ, శశికళ,
ఏమో పేరు పెట్టే పిలుస్తున్నావు. ఏం లేదు, నీ పేరు కూడా నీ లెక్కన ముద్దుగా ఉందని పిలిచిన. నిన్నటి నుండి చూస్తానా నా చుట్టే తిరుగుతున్నావు. ఏం లేదు, నీ కోసమే. నా కోసమా? ఎందుకు? ఏం లేదు, నీకు ముచ్చట చెప్పుదామని. నాతోనా? ఏ ముచ్చట? మరి మరి నాకు ఇంకా లగ్గం కాలేదు. అయితే నన్నేం చేయమంటావు? మంచి పిల్లని చూడమంటావా? అయితే వద్దు వద్దు వద్దు. మరి ఎందుకు జల్దీ చెప్పు, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. ఇప్పటికే పొద్దు పోయింది, పొలం కాడ మా చిన్నమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అది కాదు, నువ్వు ఉండంగా వేరే పిల్ల ఎందుకు అని. నువ్వేమంటున్నావో నాకు అర్థం అయితలేదు. నిన్ను చూసిన కానీ నువ్వే గుర్తుకొస్తుంది. నువ్వంటే చాలా ఇష్టము అంటున్నా. అయితే ఇస్తావా మరి? ఏంది? ఫోన్ నంబరు చెప్తా. 9988. ఇంటికి పోయి ఇంకా ఫోన్ చేస్తాను, నిమ్మలంగా మాట్లాడదాం. సరే. ఇగో ఈ పిప్పర్మేట్ తినుకుంటూ పో. సరే మరి నేను పోయేస్తా. పైలంగా పో. మా పిల్లకు ఫోన్ చేస్తా. హలో, ఎవరు? నేను మల్లేశ్వర్ మాట్లాడుతున్నా. శశికళనేనా? మీరా? చెప్పండి. ఇంట్లో ఎవరు లేరా మరి? లేరు, బాయ్ కడుకోయింది. ఏం చెప్తున్నావు మరి? ఇప్పుడే సర్ది చిన్నమ్మకి ఇచ్చి ఇంటికి వచ్చిన. తిన్నావా మరి? ఇప్పుడే తిన్నా. నువ్వు తిన్నావా? లేదు, నువ్వు మాట్లాడుతుంటే కడుపు వెళ్ళిపోయింది. ఎందుకు? నేను ఎప్పుడో కలవాలని మరి. ఎప్పుడు కలుస్తావు మరి? రమ్మంటావా? సాయంత్రము ఇంట్లో అందరు ఉంటారు. రేపు చిన్నమ్మకు సర్దిచ్చి అటు నుంచి అట్టే వస్తా. మరి నేను చూసిన కాంచెలు నిద్రనే పడతలేదు తెలుసా. ఆకలి అనిపిస్తలేదు, తిందామన్నా గ్యాస్ వస్తలేదు తెలుసా. సరే సరే. అగో పిచ్చ ఇట్లా లేచిందా మల్లేశానకు? ఒక్కడే నీళ్ళ రగుకొని ఎవరితో ఫోన్ మాట్లాడుతుండు. ఓ మల్లేశానా, మల్లేశానా, నీకేం పెళ్ళిగాక పిచ్చ గిట్ల లేచినట్టే ఉన్నది పో. సరే మరి, రేపు గుడికాడ నీ గురించి ఎదురు చూస్తూ ఉంటా. నా శశికళ ఏ రంగు వస్తుంది, నా శశికళ ఏ రంగు వస్తుంది. వచ్చిందా లేదా? ఉన్నాడు కదా. వచ్చినావా? నేను వచ్చి చాలా సేపు అవుతుంది, నువ్వు వస్తావో రావా అనుకున్నా. ఇంట్లో పనంతా చేసుకొని పొలం కాడుకొని సర్దిచ్చి వచ్చేసరికి ఇవాళ అయింది. అబ్బా, నీలాంటి అందగత్తను మా ఊర్లో ఇంతవరకు శూన్యం చూడలే. నిజమా? అవును నేనంటే నీకు అంత ఇష్టమా? అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయినా ఎందుకు ఇట్లా అడుగుతున్నావు? నన్ను చూసి 2 రోజులు అవుతుంది కదా, అప్పుడే అంతగానం నచ్చిందా అని. నిన్ను మొదటిసారి మీ ఆకిట్లో ముగ్గే చూసి ఇష్టపడ్డా. చేసుకుంటే నిన్నే వేసుకోవాలని నువ్వు ఎటు పోతాటే
నీ ఎంటే తిరిగిన. ఆహా, నువ్వు దుకాణంకి వచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా కోసం వచ్చినావని. అట్లనా? నేనేమో ఇంత నల్లగా ఉన్నా, నువ్వేమో ఇంత తెల్లగా ఉన్నావు. నేను నీకు ఎట్లా నచ్చిన మరి? ఆ, నువ్వు ఫేర్ అండ్ లవ్లీ వాడుతున్నావు కదా, నువ్వు కూడా నాకంటే తెల్లగా అవుతావు. ఆ?